తమ గ్రామంలో చేపల చెరువును ఏర్పాటు చేయడానికి నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టిన సంఘటన మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో చోటుచేసుకుంది. మండలంలోని పాత అన్న సముద్రం గ్రామ సమీపంలో సర్వే నంబర్ 261లో దాదాపు 50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పలువురికి చెందిన ఈ స్థలాన్ని కృష్ణజిల్లా గన్నవరంకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అక్కడ చేపల చెరువు పెట్టేందుకు స్థలాన్ని చదును చేసి సిద్ధం చేశాడు. అయితే దీన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ తమ గ్రామానికి సంబంధించిన చెరువు ఉందని, చేపలు చెరువు ఏర్పాటు చేయడం వల్ల నీరు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపల చెరువులో కోళ్ల వ్యర్థాలు వాడతారని, దాంతో చుట్టుపక్కల ఉన్న తమ పొలాలు సైతం దెబ్బతింటాయని ఆందోళన చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చెయ్యాలని గ్రామస్తులు కోరుతున్నారు. చెరువు రికార్డు సార్, మీరే చూడండి సార్, మీరే చూడండి. మాకు న్యాయం జరగాలి. మా గేదెలు, మా మనుషులు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. కింద ఊరు పైన చెరువు అనండి. ఆ ఊరు చెరువులు అసలు వద్దని చెప్పండి. చెరువులే వద్దు సార్, మా ఊరికి చెరువులే వద్దు. చేపల చెరువులు చేస్తున్నారు, చేపల చెరువు వద్దు. మా గ్రామానికి చెరువు కావాలి. చేపల చెరువులు సార్, అన్ని మందులు ఎన్ని నానాకంత వేస్టేజ్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు. తాగడానికి కూడా మురికి నీరు. మా గ్రామం మాత్రం చేపల చెరువు మాత్రం పర్మిషన్ లేమాకండి సార్. నీళ్ళు తాగడానికి, మనుషులకి కాదు. మాట్లాడు బాబా. అయ్యా నమస్కారం. ఇది పాదరసోదర చెరువు. మొన్న జరిగిన ఉధృత వర్షానికి దెబ్బకి వచ్చినాక ఊర్లు మొత్తం వచ్చి చాలా వరకు అల్లకొల్లమైంది. ఈ రోజున వచ్చినాక చెరువు దగ్గర 10 అడుగులు కట్టబోశారు. రేపు ఈ వరద వచ్చి చెరువు కట్ట దిగితే ఊరు మొత్తం నాశనం అయిపోతుంది. వీళ్ళు చేపల చెరువు మీద వచ్చినాక కోడి వేస్ట్, కోడి పేగులు సచ్చిన మొత్తం వచ్చి ఇట్లా వేసి గ్రౌండ్ వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో రేపు పొద్దున వచ్చినాక ఈ ఇల్లు మొత్తం కలిసి అయిపోద్ది. ఇక్కడ ఈ పంచాయతీలో 600 కడపలు ఉన్నాయి. 2000 మంది ఓటింగ్ ఉన్నారు. వీళ్ళ మొత్తాన్ని వచ్చిన గ్రామ పెద్దలు అధికారులతో మొత్తం కలిసి వాళ్ళు కుబేర్లు అయ్యి వాళ్ళు దీనికి వచ్చి కేసులు పెట్టి ఊరు 4 కేసులు పెట్టి మొత్తం ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీకు చెబుతున్నాయా, ఈ పాతూరు చెరువుని పవన్ కళ్యాణ్ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు మా చెరువుని మాకు కాపాడిని, మా ప్రజలు మమ్మల్ని కాపాడిని, మాకు వచ్చి మంచి మార్గం చూపించే మార్గం మీరు చూడండి. మేమందరం చేతులెత్తి మోడుకుంటున్నాం. పాతూరు చెరువు, పాతూరు చెరువు మాకు కావాలి. పాతూరు చెరువు మాకు కావాలి. మా ఊరు మా హక్కు, మా ఊరు మా హక్కు, మా ఊరు మా హక్కు. కావాలి కావాలి, పాతూరు చెరువు కావాలి.